పవన్ కళ్యాణ్ గారు మన వెనక నడుస్తూ లేదు, మన పక్కన నడుస్తున్నాడంటే ఇది చిన్న సలహాలాగా భావించాలి సార్. లేదు పవన్ కళ్యాణ్ గారు మా పలకీలు మోస్తున్నాడని లోకేష్ అనుకుని, పవన్ కళ్యాణ్ నా వెనకాల నడుస్తున్న చంద్రబాబు నాయుడు అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నేను వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి సార్ రెండేళ్ళ. అయితే ఈ వార్నింగ్ ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ గారు తన రాజనీతిజ్ఞతని, తన సహనాన్ని అన్నిటిని కంట్రోల్ చేసుకుని అటు పక్కన వైసీపీకి ఫెయిలర్స్ వెళ్లకుండా, ఈ పొత్తి ఇడిపోతుందనే సంకేతాలు వెళ్లకుండా, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తల స్థాయిలో పొత్తి ఇడిపోతుందని అనుకోండి, మేము కలిసి ఉంటున్నాము, కలిసే వెళ్తాము, కలిసే మేము విజయం సాధిస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చెబుతూనే చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో కొంత జాగ్రత్తగా ఉండండి, నేను మీ పక్కన నడుస్తున్నాను తప్ప మీ వెనక నడుస్తూ లేదు అనేది చెప్పదలుచుకున్నారు సార్. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను నమ్మిన సామాజిక వర్గాలు ఏం ఫీల్ అవుతున్నాయో నాకు తెలుసు. ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నారు ఏం కోరుకుంటున్నాయో నాకు తెలుసు, నేను పార్టీ పెట్టింది కూడా నన్ను నమ్మిన సామాజిక వర్గాల కోసమే పెట్టాను, నేను సాధించే కోసమే పెట్టాను, ఇదిగో మీరు తీసుకొస్తున్న ప్రజల కోసమే నేను అనౌన్స్ చేస్తున్నాను అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు సరదాకి అనౌన్స్ చేయలేదు సార్. రైట్. నా నోటీసులో పెట్టకుండా, మా నోటీసులో పెట్టకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఒత్తిడి ఉన్నందువల్ల మీరు ఒక 2 స్థానాలను ప్రకటిస్తే నా మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి నేను కూడా 2 స్థానాలను ప్రకటిస్తానని ఆయన చెప్పేశారు. అంటే మీరు 2 అంటే మీరు 2 అంటే మీ బలం మా బలం ఒకటే, మా అవసరం లేకపోతే మీరు, మీ అవసరం లేకపోతే మేము ఉనికిని కోల్పోతాం కాబట్టి అని ఒక ఇండికేషన్ ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు 2 అనడం ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి అంటే 2 సంకేతాలు ఇచ్చారు ఆయన. 2 అంటే 50-50%. నేను 50 నాకు 50, నువ్వు 2 అనౌన్స్ చేస్తే నేను 2 అనౌన్స్ చేస్తాను, రేపు నువ్వు 20 అనౌన్స్ చేస్తే నేను 20 అనౌన్స్ చేస్తా అన్నది ఒకటి ఇచ్చారు. నాకు మళ్ళీ క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే 1/3 తీసుకుంటున్నా, ఎమ్మెల్యే సీట్ నుంచి గ్రామ స్థాయి వార్డు మెంబర్ వరకు 1/3 తీసుకుంటున్నానని ఒక సంకేతం ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పొత్తు ధర్మాన్ని పాటిస్తే 1/3 అవుతుంది బహుశా, లేదు పొత్తు ధర్మాన్ని పాటించకపోతే ఎవరి దారాలు చూసుకునే పరిస్థితులు వస్తాయని నేను భావిస్తున్నాను సార్. రైట్ అండి. 1/3 అంటే ఒక 58-57 ఆ రేంజ్ లో ఉంటాయి. కానీ మరి ఆ స్థాయిలో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా? ఎన్నికల్లో పోటీ చేయాలంటే మంచితనము, సమర్థత వీటితో పాటు ఉండాల్సింది ఆర్థిక బలం, ప్రజాబలం, ఎలక్షనీరింగ్ చేయగలగాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఆ స్థాయిలో జనసేన పార్టీలో నాయకులు ఉన్నారా? మీరు చెప్తున్నట్టుగా ఒక 60 మంది సార్. ఒక వేవ్ వస్తే సామాన్యులు కూడా నెగ్గుతాడు సార్. వేవ్ లేనప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్లు ఖర్చు పెట్టే నాయకులు కూడా ఓడిపోతారు సార్. ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు కానీ, ఏదో 2014 లో కానీ 2019 లో కానీ మంత్రులు ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు, తోటగా అపార్కేషన్ వీళ్ళందరూ కూడా ఆ పక్క ఊరు ఆ ఊళ్ళో కూడా తెలియదు క్యాండిడేట్లు ఎవరో ₹1,00,000 2,00,000తో నెగ్గేశారండి అప్పట్లో. వేవ్ రావాలి సార్. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మీట్ అయ్యి కన్ఫర్మ్ చేసే టైంకి ఇంకా సీక్రెట్ గా మీట్ అయ్యి పైకి చెప్పడం వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఖచ్చితంగా 60-70 సీట్లలో పోటీ చేసి గెలుపుకొచ్చి గుర్రాలు పెట్టడం పవన్ కళ్యాణ్ గారికి పెద్ద కష్టమైన విషయం కాదు. అది ఇష్యూ కాదు సార్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇది లోకేష్ లేదా తెలుగుదేశం వర్గాలు, మీడియా జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తన పక్కన తీసుకెళ్తాయి అనేది ప్రధానమైన సమస్య. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ, జనసేనకి ఓటు పర్సంటేజ్ సమస్థాయిలు కనిపించకపోవచ్చు, కానీ ఈ జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళని పోలింగ్ బూతుల్లో కూడా వెళ్ళేవారు సార్. పంచాయతీ ఎలక్షన్ లో చూసాం, అసలు పోటీ కూడా చేయనివారు తెలుగుదేశం వాళ్ళు. జనసేన పార్టీ అనేది లేకపోతే ఆ ధైర్యం, ఆ స్థైర్యం జనసేన కార్యకర్తలు ఉంది. ఆ ధైర్యం తెలుగుదేశానికి కావాలి. తెలుగుదేశంలో ఉన్న పోల్ మేనేజ్మెంట్ అది జనసేనకి కావాలి. అందుకని పవన్ కళ్యాణ్ పొత్తు కావాలని కోరుకుంటున్నారు సార్ ఆయన. దాన్ని అర్థం చేసుకోవాలి, జనసేన అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం వాళ్ళు అర్థం చేసుకోవాలి. లాస్ట్ డిబేట్ లో మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, ఓట్ ట్రాన్స్ఫర్ గురించి. ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ తక్కువ కాదు అని చెప్పి క్యాడర్ అనుకోవాలి, జనసేన తక్కువ కాదు అని చెప్పి క్యాడర్ అనుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తే పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా మాట్లాడు అని చెప్పి రిపబ్లిక్ డే రోజున పార్టీ ఆఫీస్ వేదికగా ఈ మాట మాట్లాడారు అనేది శాంతి ప్రసాద్ గారికి నచ్చని పేర్ని నాని గారు చెప్పిన మాట. సార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని దేవుడి కింద పూజిస్తాడు సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒక గంట మాట్లాడితే కనీసం 10 minutes అన్న అన్నయ్య అని చెప్తుంటాడు ఆయన. అటువంటి అన్ని మాట ఏంటో సార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నా మొక్కమే చెప్పారు, నా మాట కూడా ఏంటో మా ఊడని.
Correct. చంద్రబాబు నాయుడు ఎవడండి? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధర్మరాజు తమ్ముడా చచ్చండి బామ్మద్దా? ఉమ్. అవసరాల కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం ఒక బలమైన భావజాలం ఉన్న పార్టీ ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. దాన్ని ఓడి